వెల్కమ్ టు అగ్మార్క్స్. తెలంగాణ వ్యవసాయ శాఖలో యూరియా పంపిణీ పారదర్శకంగా నిర్వహించి దళారుల గోలును అరికట్టే లక్ష్యంతో 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్కు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. యూరియా పంపిణీపై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ యాప్ను ఇప్పటికే 1,00,000 మంది రైతులు డౌన్లోడ్ చేసుకున్నారని, యాప్ ద్వారా ఇప్పటి వరకు 19,695 మంది రైతులు మొత్తం 60,510 మంది యూరియా బస్తాలను కొనుగోలు చేశారని వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో 897 మంది, జనగామ జిల్లాలో 5,150 మంది, మహబూబ్ నగర్ జిల్లాలో 3,741 మంది, నల్గొండ జిల్లాలో 3,618 మంది, పెద్దపల్లి జిల్లాలో 6,289 మంది రైతులు యూరియాను పొందారని వివరించారు. అంతేకాకుండా 217 మంది కౌలు రైతులు కూడా యాప్ ద్వారా నమోదు చేసుకుని 678 యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారని తెలిపారు. యాప్ ప్రారంభించిన తొలి రోజు కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించామని, రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతుల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చామని పేర్కొన్నారు. యాప్ పనితీరును మరికొన్ని రోజులు పరిశీలించి అనంతరం దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాబోయే యాసంగి సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ఇప్పటికే 5.30 లక్షల టన్నుల యూరియా సరఫరా చేరిందని, రైతులకు ఎలాంటి కొరత లేకుండా సమయానికి ఎరువులు అందేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఇటీవల భారీ వర్షాలు మరియు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్ రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ అంశంపై మంగళవారం ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసి నష్టపోయిన సోయాబీన్ రైతులకు తక్షణ సహాయం, తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.